అంటే నువ్వైతే చూడలేకపోతున్నావు, నీకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ వాళ్ళకి బాధ అనిపించదా? మనకు ఎదురుగా రోడ్డే ఉందా, లేకపోతే గుంతలే ఉన్నాయా, లేకపోతే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వేరే వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారా, నడుచుకుంటూ వెళ్తున్నారా, ఏది అర్థం కాక ఒకసారి బ్రేక్ వేస్తాం. దీని వల్ల వెనక నుంచి వచ్చే వెహికల్ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఆ లైట్స్ వల్ల అసలు ఓవర్టేక్ చేస్తున్న వెహికల్స్ ఏది కూడా అర్థం కాకుండా పోతుంది. మరి ఆపోజిట్ లో ఒక కార్ వస్తున్నప్పుడు, బైక్ వస్తున్నప్పుడు, లేదా వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక చిన్న డిప్పర్ వేయాలన్న కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు జనాలకి. మీరు డిప్పర్ వేయడం ద్వారా ఆపోజిట్ లో బండి నడిపించుకుంటూ వస్తున్న వ్యక్తికి కాసేపన్నా రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక థార్ వెహికల్ కి మొత్తం ఎల్ఈడి లైట్లు డిజైన్ చేసుకుని పెద్ద పెద్ద బీమ్ లైట్లు పెట్టుకుని ఒక ఇద్దరు యువకులు పోతుంటే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని పట్టుకొని, ఏం లైట్లు నాయన ఇవి, అపోజిట్ పర్సన్ కి ఏమన్నా అర్థమైతాయా, ఒకసారి రండి, నన్ను చూడడం కాదు ఒకసారి ఆ లైట్లను చూడండి. అర సెకండ్ కూడా చూడలేకపోయారు ఆ లైట్లని. నిలబడు, ఇంకెవరున్నారు, నిలబడు, చూడటో చూడటో చూడు. చూడలేకపోతున్నావా? అంటే నువ్వైతే చూడలేకపోతున్నావు, నీకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ వాళ్ళకి బాధ అనిపించదా? గవర్నమెంట్ రూల్ ప్రకారము ఒక బైక్ కి 7 to 10 వాట్స్, కార్ కి 75 వాట్స్, ఇంకా హెవీ వెహికల్స్ కి లారీ లాంటి వాటికి 100 వాట్స్ వరకు ఈ లైట్స్ పెట్టుకునే లిమిట్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు, 300 వాట్స్, 200 వాట్స్, ఇంకా హెవీ దొరికితే హెవీ వాట్స్ అవతల వాళ్ళకి ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు. నిజానికి 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ నెంబర్ 112, సెక్షన్ నెంబర్ 52 ప్రకారము వేగంగా నడిపేయడమే కాదు, ఇలాంటి అనాథరైజ్డ్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా పెద్ద నేరము. మీకు కంఫర్ట్ ఉన్నంత వరకు ఓకే గానీ అవతల వాళ్లకు ఇబ్బందులు కలిగించేంత వరకు, అది దారుణాలకు ప్రమాదాలకి క్రియేట్ చేస్తున్నంత వరకు ఎందుకని నా ప్రశ్న. వెహికల్ సీజ్ చేస్తున్నాము, పేకండి ముందే ఎన్ని పేకండి. అది బాగా నచ్చింది, చాలా సాటిస్ఫై అయినా నేనైతే. ఎందుకంటే నేనే 2-3 సార్లు ప్రమాదానికి గురయ్యేటోని. సో ఆర్టీఏ రూల్ ప్రకారము ఇదంతా నేరం కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అవతల వాళ్ళనన్నా దృష్టిలో పెట్టుకొని కొంచెం హ్యుమానిటీ అన్న, జాలి చూపించన్న ఆ హై బీమ్ లైట్లను వాడడం మానేయండి. అవతల వెహికల్స్ వస్తున్నప్పుడు డిప్పర్ వేయడం అలవాటు చేసుకోండి. తద్వారా ఎదురుగా వచ్చే వాళ్ళకి కాసేపన్నా రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అవతల వాళ్ళు వచ్చే వాళ్ళు మీకు ఏమైనా శత్రువులా, ద్రోహులా, మీ పట్ల ఏమైనా అన్యాయం చేశారా? ఎందుకు అంతంత హై బీమ్ పెట్టేసి కళ్ళల్లో దుమ్ము కొట్టినట్టే చేస్తున్నారు? ఆపోజిట్ లో వచ్చిన దానికి కాంపిటీషన్ గా పెట్టుకుని ఎల్ఈడీలు 300 వాట్స్ అయితే 400 వాట్స్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోండి. ఎందుకు అవతల వాళ్ళకి ప్రమాదం అయ్యేంత వద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.